శుభాకాంక్షలు. తన వర్క్ ప్లేస్లో తనకి సెక్సువల్ హెరాస్మెంట్ జరిగినప్పుడు మరి తను ఎవరిని సంప్రదించాలి, మరి తనకి చట్టపరమైన చర్యలు ఎలా ఉంటాయి, అంటే చట్టపరమైన భద్రత ఎలా కల్పిస్తారు, తనకి సెక్సువల్ హెరాస్మెంట్ జరిగినప్పుడు అంటే ఫిజికల్గా కానివ్వండి లేదంటే మెంటల్గా కానివ్వండి తను ఎలాంటి బాధకి గురైనప్పుడు తన్ని ఎవరిని అప్రోచ్ అవ్వచ్చు, తనకి ఎలాంటి రక్షణ చట్టాలు ఉన్నాయి అనే అంశం గురించి ఈరోజు మనకి పూర్తి వివరాలు అందించడానికి మనతో ఉన్నారు బి అన్నపూర్ణ గారు, హైకోర్టు అడ్వకేట్. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. మన ఉమెన్స్ డే స్పెషల్ ప్రోగ్రాంలో భాగంగా మన లా పాయింట్లో ఈరోజు మనం మహిళా సాధికారత గురించి అలాగే వర్కింగ్ ఉమెన్ గురించి మనం మాట్లాడుకోపోతున్నాం కదా. అసలు వర్కింగ్ ఉమెన్ అనేవాళ్ళు ఏ పరిధిలోకి వస్తారంటారు, ఎవరెవరంటారు? ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి యాక్చువల్గా ప్రతి మహిళ ఎవరైతే తన ఇంటి నుంచి బయటికి వెళ్ళి పని చేస్తున్నారో అలాంటి ప్రతి మహిళ వర్కింగ్ ఉమెన్ కిందకే వస్తుంది. అయితే దీనికోసం అని యాక్చువల్గా చెప్పాలి అని అంటే వర్కింగ్ అనేది ఒక ఆర్గనైజేషన్ పరంగానే ఉండొచ్చు, లేదా మన ఇంటికి వచ్చి మనకి పనిలో సహాయం చేసే మన ఇంట్లోకి వచ్చిన పని మనిషిని కూడా వర్కింగ్ ఉమెన్ కిందనే పరిగణించాలి. అయితే దీనికోసం అనేసి మనకి మన లా పరంగా చూసుకున్నట్లయితే, చట్టపరంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి చాలా విధాలుగా భద్రత కల్పించడం జరిగింది. అందులో భాగంగానే ఐపీసీలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, రీసెంట్గా కొన్ని దాంట్లో డెవలప్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఐపీసీలోనే కాకుండా వాళ్ళకి తగిన భద్రత కల్పించడానికి స్పెషల్గా కొన్ని యాక్ట్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఓకే. సో మరి వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ సంస్థల్లో న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారంటారా? ఇప్పుడిప్పుడే దాని మీద కొంచెం చాలా మందికి అవగాహన రావడం జరుగుతున్నది. అయితే ఇందులో భాగంగానే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అగెయిన్స్ట్ ఉమెన్ యాక్ట్ కింద ఒక యాక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. అది చాలా కాలం నుంచి ఉన్నది, కాకపోతే ఇప్పుడిప్పుడే దాన్ని కంపల్సరీగా ప్రతి సంస్థలోనూ దాన్ని ఎస్టాబ్లిష్ చెయ్యాలి అనేది ఒక రూల్ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఏ కంపెనీలో అయినా సరే 40% కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లయితే కంపల్సరీగా ఐసీసీ అంటారు, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ, అలాంటి ఒక కమిటీ ఫామ్ చేయాలి. దానిలో ఉన్న మెంబర్స్లో కూడాను 50% కంటే ఎక్కువ మంది మహిళలు ఉండాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ మహిళ అయి ఉండాలి, అంటే ఎవరైతే మెయిన్ హెడ్ ఉంటారో ఆ కమిటీకి ఆవిడ మహిళ అయి ఉండాలి. ఆవిడ కాకుండా ఇంకొక ఎక్స్టర్నల్ మెంబర్, అంటే బయట నుంచి సంస్థతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి ఎవరికైతే లీగల్ నాలెడ్జ్ ఉన్నదో ఆ వ్యక్తి ఏదైనా ఎన్జిఓలో పనిచేస్తున్న వ్యక్తిని కానీ అందులో ఒక ఎక్స్టర్నల్ మెంబర్ కింద పెట్టుకోవడం జరగాలి. దాంతోపాటుగా ఇంకొక 2 మెంబర్స్ మీ ఆ సంస్థ నుంచి కూడా తీసుకోవడం జరగాలి. సో ఇలా ఒక ఐసీసీ కమిటీ ఫామ్ చేయడం అనేది జరుగుతున్నది. ఇది కంపల్సరీగా ప్రతి సంస్థలోనూ ఉండాలి అనేది ఒక మ్యాండేటరీ ప్రొవిజన్ కింద తీసుకురావడం జరిగింది. సో ఆ విధంగా మహిళలకి ఉన్న ఈ ఆల్రెడీ ఉన్న సెక్షన్స్ ఇప్పుడు ఐపీసీ కింద కానీ లేదా ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా ఉన్న చట్టపరమైన సెక్షన్స్తో పాటుగా ఈ పాష్ యాక్ట్ అనేది చాలా భద్రత కల్పిస్తున్నది అని మేము భావించడం జరుగుతుంది. మేడం, పాష్ యాక్ట్ అన్నారు కదా, అసలు పాష్ యాక్ట్ అంటే ఏంటి, దాని ఫుల్ ఫామ్ ఏంటి కొంచెం వివరిస్తారు? పాష్ యాక్ట్ అంటే యాక్ట్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అగెయిన్స్ట్ ఉమెన్. అంటే ఎక్కడైనా అగెయిన్స్ట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అనేది చాలా ఎసెన్షియల్ పాయింట్ ఇందులో. అయితే ఇందులో ఏంటి అని అంటే ఏ మహిళ అయినా కానీ తన విధులు నిర్వహించడానికి ఒక సంస్థలో పనిచేస్తున్నా లేదా తన ఇల్లు దాటి బయటికి వెళ్ళి ఎక్కడైనా పని చేస్తున్నా కానీ తనకు అక్కడ భద్రత కల్పించడం కోసం అనేసి స్పెసిఫిక్గా ఈ యాక్ట్ డిజైన్ చేయడం జరిగింది. ఇందులో సెక్షువల్ హెరాస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఎలిమెంట్. సెక్షువల్ హెరాస్మెంట్ అంటే స్పెసిఫిక్గా సెక్షువల్ హెరాస్మెంట్ కిందకి ఏమేమి వస్తాయనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో ఇందులో ఏంటి అని అంటే ఎవరైనా సెక్షువల్గా అనిపించేటటువంటి కమెంట్స్ చేసినా లేదా రంగుల పరంగా ఏమైనా కమెంట్స్ చేసినా, తను వేసుకున్న బట్టల్ని బట్టి కానీ లేదా తనకి ఒక రకమైన హాస్టైల్ ఎన్వైర్న్మెంట్ అంటారు, అక్కడ పని చేయాలంటే భయం వేసే విధంగా ఎవరైనా ప్రవర్తించినా లేదా తన పరిధి దాటి అంటే ప్రొఫెషనల్గా ఉండాలి, ఇప్పుడు నేను ఏ పని కోసం వచ్చానో ఆ పని నేను చేసుకుంటూ వెళ్ళాలి, అలా కాకుండా ఒక మహిళకి ఆ పని చేయనీయకుండా నేను భంగం కలిగిస్తున్నా
అది ప్రొఫెషనల్ అన్ప్రొఫెషనల్ అనే దానికంటే కూడా ఒక సెక్షువల్ హెరాస్మెంట్ పరిధిలోకి వచ్చేటట్లుగా ఉండాలి. అంటే సెక్షువల్ ఫేవర్స్ అడగడం కానీ, నువ్వు నాకు ఈ పని చేసి పెడితే నేను నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను అనడం కానీ, లేదా నువ్వు ఇది చేయకపోతే నిన్ను దీనిలోంచి విధుల్లోంచి తీసేస్తానని కానీ, ఇట్లాంటివి ఏమైనా బెదిరింపులు కానీ అలాంటివి ఏమైనా జరిగినా, లేదా తన డ్రెస్సింగ్ మీద కమెంట్ చేసినా, తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడినా, ఇలాంటివన్నీ కూడాను సెక్షువల్ హెరాస్మెంట్ కిందకు వస్తాయి. అది మాటల పరంగానే ఉండాలన్న రూల్ లేదు, చూపుల పరంగా కానీ, తన జెస్చర్స్ అంటారు, యాక్ట్స్ చేస్తున్న పనుల పరంగా కానీ, అలా ఎట్లాంటి విధంగా అయినా కానీ తను ఒక డిస్కంఫర్ట్ ఫీల్ అయింది, ఒక అవమానం ఫీల్ అయింది అనేది తను నిరూపించగలుగుతున్నది అనిపించినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ యాక్ట్ దారిలోకి వస్తుంది, అంటే ఇట్ విల్ కమ్ అప్లికబుల్ అవుతుంది అనమాట. సో అది ఓకే. అంటే మనం ఏ చర్యలైనా కావచ్చు, అంటే సెక్సువల్ హెరాస్మెంట్ అంటే ఓన్లీ చేష్టలే కాకుండా మాటలు, చూపులు, అవును, అలాగే ఏ భావాలైనా కూడా దాని కిందకే వస్తాయి. అండ్ అందులో కూడా ఏంటంటే మహిళకి అక్కడ పని చేయడంలో అభద్రత కలుగుతున్నది అన్న భావన కలుగుతున్నది అనిపిస్తే ఖచ్చితంగా ఈ యాక్ట్ పరంగా చర్యలు తీసుకోవచ్చు తను. ఓకే మేడం, కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ చేష్టలన్నీ చేసేది సహకొలీగ్ అవ్వచ్చు, ఒకవేళ లేదు అంటే సంస్థే అలా బిహేవ్ చేయొచ్చు. మీరు అన్నారు ఇందాక, లైక్ ప్రమోషన్ కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా అదర్ ఇంక్రిమెంట్ గురించి కానివ్వండి, జీతాల గురించి కానివ్వండి, ఇలా దేని గురించి అయినా ఒక సంస్థ, ఒక యజమాని అక్కడ మేనేజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాంటివన్నీ ఎదుర్కొన్నప్పుడు మరి వాళ్ళు ఎవరికి కంప్లైంట్ చేయాలంటే? రైట్, యాక్చువల్గా సంస్థ అంటే సంస్థలో ఉన్న హెడ్డో, ఎవరో మేనేజరో, లేక సహా ఎంప్లాయీనో, కో ఎంప్లాయీ, ఎనీబడి, ఇందులో ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వచ్చు అనేది మేల్ జెండర్ ఉంటే ఇవ్వచ్చు, ఖచ్చితంగా వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. అందులో వీళ్ళ మీదనే ఇవ్వాలి, ఈ క్యాడర్ వరకే ఇవ్వాలి, వీళ్ళ మీద అయితేనే ఇవ్వాలి అనే రూల్ లేదు. హీ కెన్ ఈవెన్ బి అ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ, వాళ్ళ మీద కూడా ఇవ్వచ్చు. సో వాళ్ళ మీద కూడా ఇచ్చినప్పుడు అయినా కూడాను ఐసీసీ కమిటీ అనేది నేను ఏదైతే చెప్పానో అందులో కంపల్సరీగా ఒక ఉమెన్ ఎంప్లాయీ హూ ఈస్ ఇన్ అ హయ్యర్ క్యాడర్, ఆవిడ ప్రిసైడింగ్ ఆఫీసర్ కింద ఉంటుంది. అండ్ ఆవిడ కింద ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెంబర్ ఉంటారు, ప్లస్ అలాగే వేరే 2-3 మెంబర్స్ ఉంటారు. వాళ్ళతో పాటుగా ఒక ఎక్స్టర్నల్ మెంబర్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో షీ విల్ ప్రిసైడ్ ద ఎంక్వైరీ అనమాట. అంటే ఒక ఎంక్వైరీ ఇనిషియేట్ చేసినప్పుడు ఆవిడ ఒక జడ్జి స్థానంలో కూర్చొని ఉంటారు. ఓకే, సో అది మేనేజింగ్ డైరెక్టర్ మీద కంప్లైంట్ అయినా కూడా తీసుకొని వెళ్ళి ఈ ఐసీసీ కమిటీకి చేతిలోనే ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఐసీసీ కమిటీకి ఎలా ఇవ్వాలి? ఓవరాల్ గా చెప్పడం కాదు, రిటర్న్ కంప్లైంట్ ఉండాలి. ఎందుకంటే రేపు తను విముఖత చూపించింది అనుకోండి, కమిటీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది. సో ఎంప్లాయీ మీదనే అయి ఉండొచ్చు, లేదు ఎవరైనా బయట నుంచి వచ్చిన వ్యక్తి వాళ్ళతో మిస్బిహేవ్ చేశారు అన్నప్పుడు ఆ వ్యక్తి మీద కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే, అంటే ఆఫీస్ కి సంస్థ అలాగే కొలీగ్స్ కాకుండా కొత్త వ్యక్తులు వచ్చి తన మీద క్లయింట్స్ ఎవరైనా ఉంటారు కదా, ఆ క్లయింట్స్ వచ్చి తన మీద అలా బిహేవ్ చేసినా కూడా కంప్లైంట్ చేయొచ్చు, ఇవ్వచ్చు 100%. ఒకవేళ అతను గాని మనకి మన ఎంక్వైరీకి సహకరిస్తున్నట్లయితే ఎంక్వైరీ ముందుకు సాగుతుంది, లేకపోయినట్లయితే ఆ మహిళకి భద్రత కల్పించడంలో ఎటువంటి వెనకడుగు వేయకూడదు. ఏం చేయాలి? ఆ మహిళ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సంస్థ ఆమెకి హెల్ప్ చేయాలి, సహకరించాలి, ఆమెకి హెల్ప్ చేయాలి. అండ్ ఒకవేళ ఆ మహిళకి కానీ పొరపాటున అంటే జరిగిన ఈ హెరాస్మెంట్లో భాగంగానే ఏమైనా ఇంజురీస్ అయినాయి, లేదా మెంటల్ హెరాస్మెంట్లో భాగంగా మెడికల్ అవసరం వచ్చింది, సో అట్లాంటప్పుడు కూడా సంస్థ ఇలాంటి హెల్ప్ కూడా ఆ మహిళకి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఎవరైనా క్లయింట్స్ ద్వారా కూడా ఆవిడకి ఎలాంటి నష్టం జరిగినా లేకపోతే హెరాస్మెంట్ జరిగినా కూడా సంస్థే బాధ్యత వహించాల్సిందే. సంస్థ అంటే సంస్థ అయి ఉండొచ్చు, లేదా ఒక కాంట్రాక్టర్, ఏజెంట్, అట్లా అంటే వాళ్ళ కింద పనిచేస్తున్న మహిళలు అయి ఉండొచ్చు. ఎవరైతే హెడ్ ఉన్నారో, ఆమె ఎవరికైతే రిపోర్ట్ చేస్తుందో సంస్థలో వాళ్ళు ఆ చర్య తీసుకోవచ్చు అనమాట. దే కెన్ హెల్ప్ హర్ అవుట్. అయితే ఒకవేళ కానీ ఇప్పుడు మీరన్న ప్రశ్నకి కరెక్ట్గా చెప్పాలి అని అంటే, మన వాళ్లే కాకుండా, మన కో ఎంప్లాయీసే కాకుండా బయట వాళ్ళు ఎప్పుడు పిక్చర్లోకి వస్తారు? బ్యాంకింగ్ సెక్టర్ ఉంటుంది, బయట నుంచి వస్తారు, కస్టమర్స్ వస్తారు, వాళ్ళు మిస్బిహేవ్ చేశారు. హోటల్ ఇండస్ట్రీ ఉంటుంది, అందులో అటెండెన్స్ ఉంటారు. సో బయట నుంచి వచ్చిన క్లయింట్స్ మిస్బిహేవ్ చేస్తారు. లేదు, సమ్ టైమ్స్ బయట నుంచి వచ్చిన క్లయింట్స్ తోటి ఎంప్లాయీ మిస్బిహేవ్ చేశారు, అట్లాంటప్పుడు కూడా చర్య తీసుకోవచ్చు. అయితే ఆ బయట నుంచి వచ్చిన ఆమె ఎవరైతే ఉన్నదో, ఆమె ఏ సంస్థ వైపు నుంచి అయితే వచ్చి మన దగ్గరకు వచ్చిందో ఆ సంస్థలో కంప్లైంట్ ఇస్తుంది.
అప్పుడు కూడాను మన ఎంప్లాయీ మన ఐసీసీ కమిటీ వాళ్ళు వాళ్ళకి సహకరించాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే. అంటే మన కమిటీ కూడా వాళ్ళకి సహకరిస్తుంది, అంటే వాళ్ళు బాధపడ్డారు కాబట్టి, అంటే వాళ్ళు మన వల్ల నష్టపోయారు కాబట్టి. అవును, ఎంక్వైరీలో మన మెంబర్ కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే అది నిజమైన కంప్లైంట్ అబద్ధమైన కంప్లైంట్ మనకు తెలియదు కదా. మన వ్యక్తి మీద కంప్లైంట్ పడింది, అట్లాంటప్పుడు అన్బయాస్డ్గా ఎటువంటి బయాస్ లేకుండా ఎంక్వైరీ మొత్తం ప్రాపర్గా సాగుతోంది, ఎక్కడా కూడాను వ్యత్యాసం లేకుండా జరుగుతున్నది అని చూసుకోవడానికి మన మెంబర్ కూడా ఒకళ్ళ ఎంక్వైరీలో ఉండాలి అక్కడ. ఓకే. సో ఒకవేళ కో ఎంప్లాయ్ అనుకోండి, జస్ట్ మనతో పాటే వర్క్ చేస్తున్నారు, సో వాళ్ళకి మన పట్ల అలాగా మిస్బిహేవింగ్ అనేది చేస్తూ ఉన్నారు, సో అప్పుడు మనం మన పై అధికారులకి కంప్లైంట్ ఇవ్వచ్చు అంటారు. అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఐసీసీ కమిటీ అనేది ఫామ్ చేస్తారని చెప్పాను కదా. సో ఎంప్లాయర్ బాధ్యతలలోకి అది కూడా ఒకటి. ఏంటి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సంస్థలో ఒక ఐసీసీ కమిటీ అనేది ఉన్నది అనే అవేర్నెస్ అందరికీ తీసుకురావాలి ఎంప్లాయీస్లో. దానికోసం ఏం చేయాలి, రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. నెక్స్ట్, ప్రతి పర్సన్ ఎవరైతే మన సంస్థలో జాయిన్ అవుతున్నారో ఆ వ్యక్తికి ఇండక్షన్ ప్రాసెస్లోనే మన దాంట్లో ఈ పర్టికులర్ రూల్స్ ఉన్నాయి, ఈ బైలాస్ ఉన్నాయి, దీనికోసం ఒక ఐసీసీ కమిటీ ఫామ్ అయి ఉన్నది, మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడాను యూ కెన్ గో, అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు అనేది మహిళలకు తెలిసి ఉండాలి. అండ్ ఎలాంటి పనులు చేస్తే మీ మీద ఇలాంటి కంప్లైంట్ పడుతుంది అండ్ ఈ కమిటీ ఉన్నది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అనేసి పురుషులకు కూడా తెలియపరచడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది రెగ్యులర్ బేసిస్ మీద కండక్ట్ చేయడం జరగాలి. అండ్ నెక్స్ట్, రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఐసీసీ కమిటీలో ఉన్న మెంబర్స్ కూడాను మాక్సిమం 3 ఏళ్ల తర్వాత మారుస్తూ ఉండాలి. ఎందుకనంటే అందులో కూడాను వాళ్ళకి ఉన్న ఫ్రెండ్స్ మీద డిఫరెంట్ బిహేవియర్ రావచ్చు, లేదా కంప్లైనెంట్కిను రెస్పాండెంట్కి ఎక్కడైనా తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది బయాస్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కమిటీని కూడా 3 ఏళ్లకు ఒకసారి మారుస్తూ ఉండాలి. సో ఇలాంటి చర్యలన్నీ ఎంప్లాయర్ తీసుకోవడం జరగాలి. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఏదైనా జరిగితే మనము విత్ ప్రూఫ్స్తో కావాలి అంటూ ఉంటారు. మనకి చట్టానికి తెలుసు కదా, అన్నిటికీ ప్రూఫ్లు కావాలి. కానీ 4 గోడల మధ్య జరిగేది, ఒక వ్యక్తికి మధ్య జరిగేది, అది మనము ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతాం? ఇలా చేస్తున్నాడు అని అసలు అది చెప్పుకోవడానికి డిస్గస్టింగ్గా ఉంటుంది. ఒక వేరే వ్యక్తితో, 3వ వ్యక్తితో, అలాంటిది వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇలా చెప్పాడు, ఇలా చేశాడు అని అసలు మనం ప్రూఫ్స్ ఎలా చూపిస్తామంటారు? రైట్, మంచి క్వశ్చన్. యాక్చువల్గా ఇది ఐసీసీ కమిటీ యొక్క బాధ్యత. ఏంటి అని అంటే ఆ కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అందుకనే ఒక లీగల్ మెంబర్ని కూడా ఎక్స్టర్నల్ మెంబర్ కింద పెట్టుకోవాలి అని అంటారు. ఎందుకు అంటారు అని అంటే ఐసీసీ కమిటీలో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఒక రిటర్న్ కంప్లైంట్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత ముందర కంప్లైనెంట్ని పిలిచి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఆమె చెప్తుంది కదా, ఇలా జరిగింది, నాతోటి ఇతను ఇలా ప్రవర్తించాడు. అప్పుడు ఐసీసీ కమిటీ అనలైజ్ చేసుకోగలగాలి. ఎట్లాగా, ఆమె పరంగా ఎటువంటి సాక్ష్యాలు ఉండొచ్చు, సీసీ ఫుటేజెస్ ఉండొచ్చు, లేదు అతను మాట్లాడిన మాటల్ని బట్టి ఇంకా ఎవరైనా పక్కన సహా ఎంప్లాయీ తోటి కూడా ఇలా వ్యవహరించి ఉండొచ్చు ఇంతకు ముందర. సో ఆ అమ్మాయి వాళ్ళతోటి కూడా ఇలా జరిగిందని నాకు చెప్పారండి, అప్పుడు వాళ్ళని మనం విట్నెస్ కింద పిలిపించుకోవచ్చు. లేదు ఆ అమ్మాయి ఒక్కతే ఉండంగా జరిగింది, సీసీ ఫుటేజెస్ ఉండొచ్చు. లేదు ఆ అమ్మాయి చుట్టుపక్కల ఉన్న జనాలని మనమే సుమోటోగా పిలిపించి, ఐసీసీ కమిటీ వాళ్ళు సుమోటోగా పిలిపించి కూడా ఎంక్వైరీలో భాగంగా కండక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇలాంటివి జరిగే అవకాశం ఉన్నదా అంటే దాన్ని ప్రిపాండరెన్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ అన్నమాట. సో ఇలాంటిది ఏదైనా జరిగే అవకాశం ఉన్నది అని మనకు అనిపించినా కూడా మనం ఆ కోణంతో ఆలోచించి అక్కడ మనకి ఎటువంటి ఎవిడెన్సెస్ దొరుకుతాయి అనేది ఐసీసీ కమిటీ జడ్జ్ చేసుకోగలగాలి. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మనకి చెప్తారో, కంప్లైంట్ చెప్తారో, ఆ చెప్పిన కంప్లైంట్లో నుంచినే మనకి చాలా మటుకు, ఇప్పుడు వచ్చిన కంప్లైంట్ అన్నదనుకోండి, నాకు వాట్సాప్లో ఇట్లాంటి మెసేజ్ పెట్టాడు సార్ అంటే, అయితే నాకు ఆ వాట్సాప్ కాన్వర్జేషన్ పంపించు. ఎవరైతే కన్సర్న్ పర్సన్ ఉంటాడో ఆ వాట్సాప్ కాన్వర్జేషన్ పంపించాలి. స్క్రీన్ షాట్స్ పంపించమని అడుగుతాము. లేదు ఫోన్ కాన్వర్జేషన్ లో మాట్లాడాడు నాతో, ఇట్లా మిస్బిహేవ్ చేశారు అని చెప్పారు, అట్లాంటప్పుడు ఆ ఫోన్ రికార్డ్స్ లో ఏ టైం నుంచి ఏ టైం వరకు మాట్లాడారు, సో ఆ రికార్డ్ తెప్పించగలగా. అంటే వాళ్ళ వాయిస్ రికార్డింగ్ అవసరం లేదు, ఈ అమ్మాయి చెప్తున్నది కరెక్టా కాదా అని తెలియాలంటే ఆ టైంకి కాల్ వచ్చింది అని అంటున్నది, సో ఆ టైంకే కాల్ వచ్చిందా లేదా, అండ్ ఆ టైంలో ఇంకెవరైనా ఉన్నారా, ఒక మీటింగ్ లో మాట్లాడాడు, ఆ మీటింగ్ లో ఇంకెవరైనా ఉంటే ఆ మీటింగ్ లో నుంచి ర్యాండమ్ గా ఎవరెవరు ఉన్నారో ఐసీసీ కమిటీ వాళ్ళు తెలుసుకొని అందులోంచి ఒక వ్యక్తిని మనం వాళ్ళిద్దరికి తెలియకుండా మనం పిలిపించి అడగచ్చు.
ఓహోహో. లేదు సీసీ ఫుటేజెస్ ఉన్నాయి, ఈ టైంలో జరిగింది అని అన్నారు, ఆ సీసీ ఫుటేజెస్ తీసుకొని వీ కెన్ ఎంక్వైర్. ఓకే. అండ్ ఇంకొక కొన్నిసార్లు ఎట్లా ఉంటుంది అని అంటే, ఇట్లా నన్ను స్టాక్ చేస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నారు, మిస్బిహేవ్ చూపులతోటే నాకు ఇబ్బంది కలుగుతున్నది. సో మనం జడ్జ్ చేసుకోగలగాలి సిట్టింగ్ పొజిషన్ ఎట్లా ఉంది, చూస్తే ఈ అమ్మాయికి ఇబ్బంది కలిగించే విధంగా ఉందా లేదా. సో ఆ ప్లేస్ కి వెళ్ళి కూడా మనం ఎంక్వైరీ చేసే అవకాశం ఐసీసీ కమిటీకి ఉంటుంది. మహిళా దినోత్సవం ప్రత్యేక కార్యక్రమం లా పాయింట్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిన గొప్ప నాయకుడు, దేశంలోనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇట్లు బందలపాటి వెంకటేశ్వరరావు, గుంటూరు మిర్చియార్డ్ డైరెక్టర్, ఇంద్రా బ్రదర్స్. ప్రజా శ్రేయస్సే పరమావధిగా భావిస్తూ ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ కంటికి రెప్పలా ప్రజలకు భద్రత కల్పిస్తున్న పోలీసు యంత్రాంగానికి, సిబ్బందికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇట్లు గుంటూరు రేంజ్ పోలీసులు. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా ముందుకు తీసుకువెళుతున్న ఘనత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానిదే. దేశ భవిష్యత్ కోసం మార్పు దిశగా అడుగులు వేస్తూ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారికి, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇట్లు వల్లూరు జయప్రకాష్ నారాయణ, కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్. చీకటిని చిదిమి వెలుగులను నింపేది సూర్యుడైతే, చీకటి పాలనను చిదిమి వెలుగును నింపేది మన చంద్రబాబు. టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రజలకు, కార్యకర్తలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇట్లు డాక్టర్ నిమ్మల శేషయ్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పశ్చిమ నియోజకవర్గం, గుంటూరు. వెల్కమ్ బ్యాక్ టు లా పాయింట్. ఓకే, అంటే అలా చూపుల ద్వారా కూడా, చేష్టల ద్వారా జరుగుతున్నా కూడా కమిటీ అనేది అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, వన్స్ ఒకసారి కంప్లైంట్ ఇచ్చాం మేడం, ఏదో ఆవేశం వద్దు, అంటే ఆవేశం అని కాదు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ని తట్టుకోలేక జస్ట్ ఇంకా నేను వెళ్ళాలి, ఫైట్ చేయాలి అనుకున్నాం. కాకపోతే మధ్యలో ఏవో కొన్ని కాన్సిక్వెన్సెస్ జరుగుతాయి. మనం అక్కడ వరకు ఇస్తాం మేడం, కాదనట్లేదు. కాకపోతే మధ్యలో వీళ్ళకు ఎంప్లాయీస్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, అమ్మ అంతవరకు దూరం వరకు వెళ్ళద్దు, లేకపోతే ఆ ఎంప్లాయీ మిస్బిహేవ్ చేసిన, ఓకే నేను ఇక్కడ వరకు చేశాను బట్ అంతవరకు నన్ను తీసుకెళ్ళద్దు అని మధ్యలో ఇన్ని కాన్సిక్వెన్సెస్ అనేది ఖచ్చితంగా జరుగుతాయి. అలాంటి జరిగిన పక్షంలో అప్పుడు ఆవిడ వెనక్కి తీసుకుందాం కంప్లైంట్ అని అనుకుంటే ఐసీసీ కమిటీ ఒబే చేస్తుందంటారా దాన్ని? అయితే ఐసీసీ కమిటీలో ఫస్ట్ థింగ్ ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ ఆస్పెక్ట్. ఒకసారి మన చేతికి కంప్లైంట్ వచ్చిన తర్వాత కంప్లైనెంట్ వివరాలు కానీ, రెస్పాండెంట్ వివరాలు కానీ బయట ఎవరికి తెలియడానికి వీల్లేదు. అండ్ ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైనెంట్ కానీ, రెస్పాండెంట్ కానీ ఈ పర్టికులర్ కంప్లైంట్ గురించి ఇంకెవ్వరితోటి మాట్లాడడానికి వీల్లేదు ఎక్సెప్ట్ ఫర్ ఐసీసీ కమిటీ. అది ఒకటి. రెండోది, ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అవతల ఆయనకి కంప్లైంట్ కాపీ వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి విత్డ్రా చేసుకుంటున్నది అన్నా కూడా అవతల అతనికి అబద్ధపు కంప్లైంట్ ఇచ్చినందుకు గాను అతనికి డిఫెమేషన్ వేసుకునే హక్కు అయితే ఉంటుంది. సో అది ఆలోచించుకొని కంప్లైంట్ ఇవ్వాలి, నంబర్ 1. నంబర్ 2, ప్రూఫ్లు లేవేమో, నేను ఇస్తే ఏమవుతుందో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రూఫ్లు ఆమె దగ్గర లేకపోయినా ఆమె మాట్లాడిన మాటల్ని బట్టి ఐసీసీ కమిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఒకవేళ నిజంగానే జరిగింది అని ఐసీసీ కమిటీకి అనిపిస్తున్నట్లయితే వాళ్ళే చూసి ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో జరిగి ఉండుండొచ్చు, దానికి తగిన ఏమైనా విట్నెసెస్ కానీ, ఎవిడెన్సెస్ కానీ దొరుకుతున్నాయా, ఇవన్నీ చూసి జడ్జి చేయగలిగినంత స్తోమత ఐసీసీ కమిటీకి ఉంటుంది. బికాస్ దే విల్ బి ట్రైన్డ్ ఫర్ దట్. ఓకే, సో నిజంగానే అది అసలు జరగలేదు, ఈవెన్ ఆ కొలీగ్ అంటే ఇష్టం లేకో లేకపోతే ఇంకేదో సంథింగ్ ఎల్స్ ఏదో జరిగి తను రాంగ్ కంప్లైంట్ అనేది ఇచ్చింది, తన మీద ఎలాంటి చర్యలు జరగలేదు, ఎలాంటి హెరాస్మెంట్ జరగలేదు, దేనికి తను గురవ్వలేదు, బట్ రాంగ్ కంప్లైంట్ అయితే ఇచ్చింది. అంటే నేను ఎప్పుడు ఆడవాళ్ళు కరెక్టే అంట, కాకపోతే కొన్ని సందర్భాల్లో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారా అని కూడా మనకి తెలుస్తూనే ఉంది. కాబట్టి మనం అది కూడా మాట్లాడుకోవాలి. కాబట్టి సో ఈవెన్ వన్స్ రాంగ్ కంప్లైంట్ ఇస్తే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కరెక్ట్. అయితే రాంగ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మహిళ కూడా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, నంబర్ 1. అయితే ఇందులో ప్రతిసారి ఇది రాంగ్ కంప్లైంట్ కానవసరం లేదు. ఎట్లా ఉంటుంది అంటే ఆమెకి తగిన సాక్ష్యాధారాలు దొరకలేదు,
కానీ జరిగింది. ఐసీసీ కమిటీకి కూడా ఎక్కడా దొరకలేదు. No. అట్లాంటప్పుడు కంప్లైంట్ డిస్మిస్ అవుతుందే కానీ అది రాంగ్ కంప్లైంట్ అనడానికి లేదు. ఓకే ఓకే అంటే అతను చేయనట్టు కాదు, సాక్ష్యాలు లేకుండా జాగ్రత్త పడ్డట్టు. ఓకే సో అట్లాంటప్పుడు దాన్ని రాంగ్ కంప్లైంట్ అన్నాం మనము. ఓకే అయితే ఆ అమ్మాయికి ఈ ఐసీసీలో ఇచ్చిన కంప్లైంట్తో పాటుగా బై ఎనీ ఛాన్స్ అవకాశం ఉండి దీనిలోగా సరిపోని ప్రూఫ్లు ఏమైనా ఆ అమ్మాయికి దొరికినట్లయితే షీ కెన్ అప్రోచ్ పోలీస్ ఆల్సో. ఓకే ఆ అమ్మాయికి ఆ హక్కు ఉంటుంది. అయితే నిజంగానే అబద్ధపు కంప్లైంట్ ఇచ్చింది అనుకుందాం, అప్పుడు మాత్రం అతని మీద అంటే మనము ఎప్పుడైతే ఐసీసీ కమిటీ ఒకసారి రిపోర్ట్లో ఫ్రివలస్ కంప్లైంట్ మాలిఫైడ్ ఇంటెన్షన్ తోటి తప్పుడు కంప్లైంట్ ఇచ్చింది అని రాస్తే మాత్రం అతనికి హక్కు వస్తుంది. హీ కెన్ డైరెక్ట్లీ గో అప్రోచ్ పోలీస్ అండ్ లాడ్జ్ అ కంప్లైంట్ అగేన్స్ట్ హర్, ఆర్ హీ కెన్ ఫైట్ అగేన్స్ట్ హర్ అండర్ ప్రొఫెషనల్ ఎథిక్స్ కమిటీ. ఇప్పుడు ప్రతి సంస్థలోనూ హెచ్ఆర్ కింద కూడా ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి హక్కు ఉంటుంది కదా. సో అతను ఆమె మీద ఆ చర్య తీసుకోవచ్చు. ఒకవేళ మరీ ఇంజూరియస్ గా అయిపోయింది, అతను ఈమె ఇచ్చిన అబద్ధపు కంప్లైంట్ మూలంగా అతను డిఫేమ్ అయ్యాడు అనుకున్నట్లయితే హీ కెన్ అప్రోచ్ పోలీస్ ఆల్సో అండ్ గివ్ హర్ కంప్లైంట్ అగేన్స్ట్ హర్. అండ్ మాలిషియస్ కంప్లైంట్ ఇచ్చినందుకు గాను డొమెస్టిక్ ఎంక్వైరీలలో ఆమె మీద కూడా తగిన చర్య తీసుకునే హక్కు ఎంప్లాయర్కు ఉంటుంది. సో నిజంగానే తప్పుడు కంప్లైంట్ ఇచ్చే ముందర కూడా ఒకసారి మహిళలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా అది అలా అని ప్రతి కంప్లైంట్ తప్పుడు కంప్లైంట్ కాదు, సాక్ష్యాలు లేనంత మాత్రాన అది తప్పుడు కంప్లైంట్ అనడానికి లేదు. అదే. సో మనం అయితే పాష్ యాక్ట్ గురించి తెలుసుకున్నాం కదండి. అంటే పాష్ యాక్ట్ వల్ల నిజంగా మహిళలకి పనిచేసే ప్రదేశాల్లో భద్రత అనేది కల్పిస్తుంది అంటారా? ఖచ్చితంగా. అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే అది ప్రైవేట్ సంస్థ అయి ఉండొచ్చు, లేదు అంటే గవర్నమెంట్ సెక్టార్ అయ్యిండే ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో ఎలా ఎదుర్కోవాలి? ప్రతి సంస్థలోనూ కంపల్సరీగా ఐసీసీ కమిటీ అనేది ఉండాలి అనేది ఇప్పుడు మ్యాండేటరీ చేయడం జరిగింది. సంస్థలో అయితే ఆ పాసిబిలిటీ ఉన్నది. సంస్థ లేని వాళ్ళు అంటే ఇప్పుడు మన ఇంటికి వచ్చి పని చేసే వాళ్ళు, ఆఫీసులలో వాష్రూమ్ కడగడానికి వచ్చే జానిటర్స్, లేదా మేస్త్రి పని చేయడానికి వెళ్ళే ఆడవాళ్ళు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ప్రతి డిస్ట్రిక్ట్లోనూ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎల్సీసీ అంటారు, లోకల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఉంటుంది. సో వీళ్ళు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. అక్కడ కూడా ఒక ఎల్సీసీలో కూడా ఇలానే సేమ్ ఐసీసీలో ఎలా అయితే మెంబర్స్ ఉంటారో అలాగే అక్కడ కూడా మెంబర్స్ ఉండడం జరుగుతుంది. వాళ్ళు సేమ్ ఇలాగే ఎంక్వైరీ జరిపించి ఇలాంటి రికమెండేషన్స్ తోటే వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నది. సో ప్రతి సంస్థలోనూ ఎలాగైతే ఉన్నదో గవర్నమెంట్ సెక్టార్స్లోనూ ప్రైవేట్ సెక్టార్స్లోనూ చిన్న చిన్న ఆఫీసెస్లోనూ ఎక్కడైతే 40% కంటే ఎక్కువ మహిళలు ఉన్నారో ఖచ్చితంగా ఐసీసీ అనేది ఉండాలి అండ్ ఐసీసీ కింద చర్యలు తీసుకోబడాలి అనేది యాక్టే చెప్తుంది. ఓకే మేడం, ఒక సంస్థలో మనం పనిచేస్తున్నాము అంటే ఒక మహిళగా వెళ్ళాము, అక్కడ మనం క్లీనింగ్ చేయొచ్చు, హౌస్ కీపింగ్ చేయొచ్చు, లేకపోతే ఇంకా జస్ట్ నార్మల్ ఎంప్లాయీగానే వెళ్ళచ్చు. కాకపోతే అందులో 50 మించి ఎంప్లాయీస్ లేరు, 15 బిలో ఉన్నారు, లేకపోతే 50 అంతే. సరే మహా అయితే 10 మెంబర్స్ తీసుకోండి. ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తీసుకున్న 10 ఎంప్లాయీస్ 15 ఎంప్లాయీస్కి మించి ఉండట్లేదు. అందులో మహిళల ఎంప్లాయీస్ కూడా ఒక 5 ఉన్నారనుకుందాం. అలాంటి పక్షంలో పురుషులు 5 6 కొంతమంది వీళ్ళ మీద కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అలాంటి పక్షంలో వాళ్ళని అలాగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది కార్మికులు కూడా ఇలాంటివి చాలా ఫేస్ చేస్తున్నారు. అంటే కార్పొరేట్ సెక్టర్లో ఫేస్ చేయట్లేదు అనట్లేదు, కాకపోతే కార్పొరేట్ సెక్టర్లో ఇంకా ఎక్కువ ఫేస్ చేస్తారు చెప్పాలి అంటే. కాకపోతే అవి బయటికి రావు. కాకపోతే ఈ చిన్న చిన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ దగ్గర మాత్రం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అవి బాగా ఎక్కువ బయటకు వస్తాయి. బట్ అలాంటి సందర్భంలో మరి వాళ్ళు ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఉన్న వాళ్ళే జస్ట్ ఎవరైతే వాళ్ళు పనికి తీసుకెళ్ళి వాళ్ళతో మిస్బిహేవ్ చేసి ఇలాగ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలంటారు? కరెక్ట్. సో ఇప్పుడు అట్లాంటి మహిళలు ఇప్పుడు లెస్ దాన్ 40% మహిళలు ఉన్న చోట ఐసీసీ కమిటీ లేదనుకుందాం. అయినా కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి డిస్ట్రిక్ట్ కి ఎల్సీసీ కమిటీస్ ఉంటాయి. సో వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. అండ్ ఈ పాష్ యాక్ట్ చెప్తున్నది ఏంటి అని అంటే కంప్లైంట్ ఇక్కడ ఇస్తూ కూడా ప్యారలల్ గా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. 2 విధాలుగాను ఎంక్వైరీ జరిపించవచ్చు. పోలీస్ స్టేషన్లో అండర్ ఐపీసీ క్రైమ్ కింద కూడాను రిజిస్టర్ చేయించి అక్కడ నడుస్తూ ఉంటుంది. కోర్టులో మామూలుగా క్రిమినల్ కేసు నడుస్తూ ఉంటుంది. సిమిలర్గా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎల్సీసీ కమిటీకి కూడా కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ కూడా ఎంక్వైరీ నడిపించవచ్చు. సో 2 విధాలుగా ప్యారలల్గా ఓన్లీ 40% లెస్ దెన్ 40% ఉన్న మహిళలకే కాకుండా సంస్థలో ఉన్న మహిళల్లో కూడాను 2 విధాలుగా కంప్లైంట్ ఇచ్చుకొని 2 ప్యారలల్గా నడిపించే అవకాశం కూడా మహిళలకు ఉన్నది.
సో ఎక్కడ కూడా అంటే మిస్బిహేవ్ చేశారు అనేది వాళ్ళకి జరిగిన ఇంటెన్సిటీ ఆఫ్ గ్రీవియస్నెస్. సో ఇంక ఎంత ఎక్కువ హెరాస్మెంట్ జరిగింది అనే దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ ఇచ్చుకొని పోలీస్ స్టేషన్లో కూడా తగిన సెక్షన్ కింద కంప్లైంట్ ఇచ్చుకొని అక్కడ కూడా ఎంక్వైరీ నడిపించుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ అయితే పాష్ యాక్టే కల్పిస్తుంది. పాష్ యాక్ట్ కింద ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి పోలీస్ స్టేషన్లో ఇవ్వడానికి లేదు, ఇలాంటి బార్ పెట్టలేదు. సో దే కెన్ గో ఎట్ బోత్ ప్లేసెస్, రెండు విధాలుగాను కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే మేడం, చదువుకున్న అమ్మాయిలు అయితే ఓకే, మీరు అన్నట్టుగా ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, ఒక అవగాహన ఉంటుంది, మినిమం అవగాహన ఉంటుంది. మనకి ఇలా జరిగితే మనం వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అని అవగాహన ఉంటుంది. కానీ ఏమి చదువుకొని ఆడవాళ్ళు కూడా ఇప్పుడు వర్కింగ్ ప్లేసెస్కి వస్తున్నారు. వాళ్ళ హౌస్ దృష్ట్యా అంటే ఇంట్లో అవసరాన్ని బట్టి కావచ్చు, వాళ్ళు కూడా వర్కింగ్ చేసుకోవడానికి బయటకు వస్తున్నారు. సో మరి చదువుకోని వాళ్ళు ఇలా జరిగింది అంటే వాళ్ళు అక్కడికక్కడ గొడవ చేసుకోవాలంటారా? మరి వాళ్ళకి ఎలా తెలుసు ఎక్కడో కంప్లైంట్ ఇస్తే మనకి న్యాయం జరుగుతుందని? వాళ్ళు ఎలాగా మరి? యాక్చువల్గా ఇదొక ముందర నుంచి ఉన్నదే, లా విల్ నాట్ కమ్ ఫర్ యువర్ రెస్క్యూ అంటిల్ యూ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్. మనం వెళ్ళి నాకు ఇది జరిగింది అని చెప్పేదాకా అమ్మ కూడా అడగందే పెట్టదంటారు కదా. సో అదే పరిస్థితి ఇక్కడ కూడా. కాకపోతే ఒక మహిళకి తను చదువుకోలేదు, తనకు అసలు వీటి గురించి తెలియదు, అయినా జరిగింది, అప్పుడు కనీసం ఇంట్లోకి వెళ్ళి ఇంటి వాళ్ళకైతే చెప్పుకుంటుందిగా, లేదా ఒక మూడో వ్యక్తికి తన సాటి ఫ్రెండ్కో ఎవరో ఒకళ్ళకి చెప్తుందిగా. సో ఈ కంప్లైంట్ అనేది ఇట్ కెన్ ఈవెన్ బి గివెన్ బై అ థర్డ్ పర్సన్, అంటే ఒక థర్డ్ ఫ్రెండ్ కూడా ఇవ్వచ్చు, థర్డ్ పర్సన్ కూడా ఇవ్వచ్చు. కాకపోతే అది ఆ తర్వాత అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాత్రం మొత్తం ఈవిడే నిలబడాలి. ప్రతి నిమిషం అతనే వచ్చి చేస్తానంటే కాదు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ థర్డ్ పర్సన్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వివరించాలి, ఆమె ఎందుకు ఇవ్వడం లేదు, ఆమెకి చదువు రాదు, అట్లాంటప్పుడు జరిగిందంతా ఆమెకి వివరించి అది నిజమేనా, నీతోటి జరిగిందే అతను చెప్తున్నారా, ఆ విషయం తెలుసుకుని కంప్లైంట్ తీసుకోవాల్సిన బాధ్యత ఐసీసీ మీద కానీ ఎల్సీసీ మీద కానీ ఉంటుంది. అది తీసుకున్న తర్వాత నుంచి ఎంక్వైరీ మొత్తం మాత్రం ఆమెనే జరిపించుకోవాలి. అతను వచ్చి మూడో వ్యక్తి ఎవరైతే ఆమెనో అతనో ఎవరైతే ఆమె పట్ల కంప్లైంట్ ఆమె తరఫు నుంచి కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు వచ్చి నిలబడడానికి లేదు. ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నుంచి మాత్రం ఆవిడ కంప్లైంట్ ఆవిడనే టేక్ ఓవర్ చేయాలి. క్వశ్చన్స్ అడగడం కానీ ఆవిడనే అడుగుతారు, ఆవిడే ఆన్సర్ చేయగలగాలి. సో దానికైతే షీఈస్ బీయింగ్ గివెన్ ప్రొటెక్షన్. అండ్ ఈ ప్రొటెక్షన్లో భాగంగానే ఒక సంస్థలో పనిచేస్తున్నారు, ఇప్పుడు పైన ఉన్న సుపీరియరే ఆమె మీద తప్పుగా వ్యవహరించారు, అలాగే కంటిన్యూ చేస్తూ ఆమె మీద ఎంక్వైరీ జరిపిస్తామనంటే అది ప్రాపర్ గా జరగదు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారు, ప్రాజెక్ట్ మార్చొచ్చు, ప్లేస్ మార్చొచ్చు, లేదా ఆమెకి పెయిడ్ లీవ్ ఇచ్చి ఇంట్లో ఉంచి కూడా ఎంక్వైరీ జరిపించవచ్చు. సో దట్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆమె మీద లేకుండా చేసి ఒక అన్బయాస్డ్ ఎంక్వైరీకి అవకాశం కల్పిస్తున్నాం. లేదు ఆమె ఆఫీస్కి రావడం కంపల్సరీ, ఎవరైతే చేశారో తప్పుగా వ్యవహరించారో అతను రాకపోయినా పర్లేదు అనుకుంటే అతన్ని సస్పెండ్ చేసైనా సరే ఎంక్వైరీ నడిపించవచ్చు. అది సో ఆ భయాన్ని తీసేసి తర్వాత ఎంక్వైరీ కండక్ట్ చేయాలి. సో అట్లాంటప్పుడు ఏమవుతుందో చదువుకోని ఆవిడైనా కానీ ఆ భయంలోటి ఉండదు కాబట్టి కూర్చొని తను ప్రాపర్గా ఆన్సర్ చేయగలుగుతుంది. ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వడం థర్డ్ ఫ్రెండ్ కానీ పక్కింటి వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా ఇచ్చినా కూడా తర్వాత ఎంక్వైరీ పొడుగుతా మాత్రం ఆవిడనే ఉండాలి, తను నిలబడాలి. అది మేడం, మనం అన్ని సందర్భాల్లో ఫిజికల్గా అది అవ్వక్కర్లేదు, కొంచెం మెంటల్గా కూడా అవ్వచ్చు. అంటే ఇంట్లో ఎవరైనా మనల్ని ఒక మాట అంటేనే మనం అది తీసుకోవడానికి చాలా టైం పడుతుంది, తీసుకోలేం కూడా ఆ మాటలు. అలాంటిది సెక్సువల్ హెరాస్మెంట్కి సంబంధించి వాళ్ళ అనే మాటలు అంటుంటే మనం ఎంతో మనోవేదనకి గురవుతాం కదా. కొన్ని సందర్భాల్లో ఫిజికల్గా కూడా జరగచ్చు, కానీ మెంటల్గా కూడా అది మనకి ఎక్కువ హర్ట్ చేస్తుంది. ఫిజికల్గా అంటే ఒక గాయం తగిలింది అనుకోండి మానే వరకే, కానీ మెంటల్గా ఆ మనసులో పడిన గాయం అనేది తగ్గడానికి చాలా ఏళ్ళు పడుతుంది. సో అలాంటి పక్షంలో మనకి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఇస్తారంటారు? అయితే ఈ సెక్షువల్ హెరాస్మెంట్ ఈ పర్టికులర్ యాక్ట్ కింద చూసుకున్నట్లయితే ఓన్లీ ఫిజికల్ హెరాస్మెంట్ కాదు, మెంటల్ హెరాస్మెంట్ని కూడా కన్సిడర్ చేస్తారు. అంటే తనకి ఒక అభద్రత కల్పిస్తున్నారు, అది ఎటువంటి చర్య అయినా అవనియండి, అంటే తన చూపులతోటి కానీ పక్కన వాళ్ళతోటి తన గురించి చెడుగా మాట్లాడుతూ ఉండడం కానీ ఎలాంటి జెస్చర్స్ అయినా కానీ పక్కకి రమ్మనో లేదా కళ్ళతోటో ఏదో ఒక రకమైన జెస్చర్ చేసినా కానీ అది కూడా ఈ పాష్ యాక్ట్ కిందకి వస్తుంది. అయితే దీనిలో భాగంగానే ఎంక్వైరీలో కానీ అతను ఇలా వ్యవహరించాడు అనేది నిరూపితమైతే మాత్రం పనిష్మెంట్ ఎక్కడ దాకైనా ఉండొచ్చు. అంటే ఇట్ కెన్ బి అప్ టు టెర్మినేషన్ ఆర్
విక్టిమ్ని కంప్లైంట్ ఇవ్వడానికి హెల్ప్ చేసేదాకా కూడా ఇక్కడ టెర్మినేట్ చేస్తూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడాను హెల్ప్ ఇవ్వచ్చు సంస్థ. అండ్ ఎట్లాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అని అంటే, ఫస్ట్ థింగ్ చిన్నగానే ఏదో జరిగింది కానీ చాలా చిన్నది కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్లే పరిస్థితి లేదు, కానీ ఒక తప్పు అయితే జరిగింది, అట్లాంటప్పుడు అపాలజీ లెటర్ ఇప్పించవచ్చు, లేదా ఒక మెమో ఇవ్వచ్చు, ప్రమోషన్స్ ఆపించవచ్చు, తనకి వచ్చే పర్క్స్ ఆపించవచ్చు, అంటే డబ్బులు పరంగా కానీ పెరిగే జీతాలు పెంచకుండా ఆపచ్చు, లేదా తనని సస్పెండ్ చేయొచ్చు, డిమోట్ చేయొచ్చు, లేదా కంపెనీ నుంచి తీసేసే వరకు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. వీటిలో భాగంగానే ఒకవేళ కానీ అతను చేసిన హెరాస్మెంట్ కారణంగా తను మెంటల్ హెరాస్మెంట్కి గురైంది, సైకలాజికల్గా డిసార్డర్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది, ఆ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా కంపెన్సేట్ చేయించవచ్చు. ఫిజికల్గా గాయాలైనా మెంటల్గా గాయాలైనా వీటన్నిటికీ కూడా కంపెన్సేషన్ అతనితోటి విక్టిమ్కి ఇప్పించవచ్చు. అంత మటుకు కూడా రికమెండేషన్ ఇవ్వడానికి ఐసీసీ కమిటీకి రైట్ ఉంది అండ్ ఎంప్లాయర్కి రైట్ ఉంది టు గో అహెడ్ అగెయిన్స్ట్ ద రెస్పాండెంట్. ఓకే మేడం, ఈరోజు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అసలు మహిళా సాధికారత అనే అంశం గురించి, అసలు మహిళలు ఇంట్లోంచి బయటికి వస్తే వాళ్ళకి ఎలాంటి భద్రత కలుగుతుంది, వాళ్ళు ఎంత సెక్యూరిటీగా వచ్చి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఎలాంటి చట్టాలు అమల్లో ఉన్నాయి అనే అంశాల గురించి మాకు అలాగే మా ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్.